వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది. పీపుల్ లెఫ్ట్ ద లెఫ్ట్ పార్టీ ఇన్ కేరళ అని చెప్పి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించే మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు పూర్తి స్థాయిలో ప్రజలు, కేరళంలోని ప్రజలు మొత్తం పినరయి విజయనే కాదు, ఆల్మోస్ట్ లెఫ్ట్ పార్టీకి ఇక భవిష్యత్ లేదు అని తేల్చి చెప్పేశారు ఈ రోజున. ఎందుకు ఆ పరిణామాలు వచ్చాయి కేరళ వేదికగా? ఈరోజు రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ యూడీఎఫ్ తరపున ప్రచారం చేయడానికి కేరళ వెళ్ళి అక్కడ కేరళ ప్రచారంలో పినరయి విజయ్ సామర్థ్యం గురించి, ఆయన ప్రభుత్వ పనితీరు గురించి కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఆ కామెంట్స్ చేస్తే ఒకసారిగా పినరయి విజయ్ ఉలిక్కి పడ్డారు. మొత్తం ఆ పార్టీ, ఆయన వంది మాగుతులు మొత్తం రేవంత్ రెడ్డిని సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేశారు ఒక 5-6 రోజుల పాటు. ఈ రోజు రేవంత్ రెడ్డి చెప్పిందే జరిగింది అక్కడ. మొత్తం మనం చూస్తే కేరళంలో ఆల్మోస్ట్ 140 సీట్స్ ఉంటే అందులో 71 సీట్స్ అంటే మ్యాజిక్ ఫిగర్. ఆల్రెడీ యూడీఎఫ్ మనం చూస్తే ఇప్పటికే 98 సీట్స్ని కూడా దాటేసిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా డిక్లరేషన్ ఒక్కటే మిగిలి ఉంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే పూర్తి స్థాయిలో మామూలుగా అయితే అక్కడ ఒక సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. ఒక ఓటింగ్ సరళి కానీ, అదేవిధంగా రిజల్ట్స్ కానీ అలాగే ఉంటాయి. ఎల్డీఎఫ్ ఉంటే అధికారంలో ఉంటుంది, లేదంటే యూడీఎఫ్ ఉంటుంది. ఒకసారి వాళ్ళు వస్తే ఒకసారి వీళ్ళు వస్తారు, అంటే సైమల్టేనియస్గా వస్తారనమాట. అలాంటి ఒక సాంప్రదాయానికి కూడా పినరయి విజయన్ బ్రేక్ వేయగలిగారు. కంటిన్యూస్గా దశాబ్ద కాలంగా 10 ఏళ్లుగా ఆయనే అధికారంలో ఉన్నారు. సో ఎల్డీఎఫ్ఏ అధికారాన్ని లీడ్ చేసే ప్రయత్నం చేసింది. అయితే ఈ రోజున అలాంటిది ఆల్మోస్ట్ మనం చూస్తే ఒక్క హిమాచల్ ప్రదేశ్ లాంటి చోట కాంగ్రెస్, లేకపోతే పంజాబ్ లాంటి చోట ఆపో తప్ప మ్యాక్సిమం కాంగ్రెస్కి ఈ రోజున అలాంటి ఇంకా ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం ఉంది. ఈరోజు బీజేపీ కూడా ఆల్మోస్ట్ ఢిల్లీ కూడా బీజేపీ వయసు అయిన పరిస్థితి, ఈరోజు వెస్ట్ బెంగాల్ కూడా బీజేపీ ఖాతాలో పడిన పరిస్థితి ఉంది, ఇంక్లూడింగ్ పుదుచ్చేరి. సో ఇలాంటి సందర్భంలో ఇక లెఫ్ట్ పార్టీలు జాడ ఎక్కడా? ఎందుకంటే ఒకప్పుడు లెఫ్ట్ పార్టీలే పూర్తి స్థాయిలో వెస్ట్ బెంగాల్ని శాసించాయి. వాళ్ళని పక్కన పడేసి మమతా అధికారంలోకి వస్తే మమతాని పక్కనట్టు ఈరోజు బీజేపీ కైవసం చేసుకుంది. సో అలాంటి స్థితి నుంచి ఈరోజు కాంగ్రెస్ తన పరువు నిలబెట్టుకునే సిచ్యువేషన్ ఏదైనా ఉంది అంటే అది కేరళంలోనే జరిగింది. బట్ అట్ ద సేమ్ టైం లెఫ్ట్ పార్టీల ఎగ్జిస్టెన్స్కి ఇది ఒక పెద్ద ప్రమాదం కాబోతుంది ఈ రిజల్ట్ అనేది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ మీద ఒక సామెత ఉంటుంది కదా, చైనాలో వర్షం పడితే రష్యాలో వర్షం పడితే ఇక్కడ గుడిగేసుకుని తిరుగుతారని. సో ఏదైతే అదే విధానాలను, ఆ బూజుపట్టిన విధానాలను వీళ్ళు ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయడం, వీళ్ళకి దేశమా పార్టీనా సిద్ధాంతమా అని వాళ్ళకి క్వశ్చన్ తెర మీదకి వచ్చినప్పుడు ఇప్పటికీ మా సిద్ధాంతమే మాకు గొప్ప అంటారు, దేశం కాదు వాళ్ళు అనేది. సో ఇలాంటి ఇంటిగ్రిటీకి సంబంధించిన అంశాలు ఈరోజు లెఫ్ట్ పార్టీల అస్తిత్వాన్ని సవాల్ చేస్తూ ఉన్నాయి. ఇక వేరే ఈరోజు కేరళంలో పినరయి విజయ్ ప్రభుత్వాన్ని మనం చూసినట్లయితే ఎందుకు ఆ స్థాయిలో పినరయి విజయ్ ప్రభుత్వం మీద జనం పూర్తి స్థాయిలో ద్వేషం చూపించారు, తిరస్కరించారంటే అవన్నీ కూడా ఆయన వేసుకున్న సెల్ఫ్ గోల్సే. నిజానికి లెఫ్ట్ పార్టీ అధికారంలో ఉందంటే అంత స్ట్రాంగ్గా ఉంది ఇప్పుడు ప్రజెంట్ కేరళలోనే మొన్నటి వరకు. అలాంటి సిచ్యువేషన్ నుంచి లెఫ్ట్ పార్టీలు అధికారంలో ఉన్నాయంటే కొంత లిబరల్గా ఉంటుంది అనేది ఆ రాష్ట్రం ఎక్కడైనా ఆ ఫోకస్ ఉంటుంది ఆ దిశగా. అంతేకాదు పూర్తి స్థాయిలో కొంత అవినీతి కానీ ఇలాంటి అంశాలకు కూడా లెఫ్ట్ పార్టీ ప్రభుత్వాలు దూరంగా ఉంటాయనే ఒక ఇమేజ్ ఉండింది. అలాంటి ఇమేజ్ మొత్తాన్ని కూడా పినరయి విజయన్ పూర్తి స్థాయిలో తన సెల్ఫ్ గోల్తో తుడిచిపెట్టేశారు. మనం చూస్తే ఆయన ప్రభుత్వానికి సంబంధించి ఎన్నో విమర్శలు, 1 కాదు 2 కాదు, పూర్తి స్థాయిలో అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వంగా ముద్రపడిపోయింది ఆయన మీద. లెఫ్ట్ పార్టీలన్నిటికీ కూడా అతీతంగా, లెఫ్ట్ పార్టీ గతంలో ప్రభుత్వాలు చేపట్టిన వాటికి అతీతంగా పినరయి విజయ్ మీద ఆ మార్కు పడింది. ఒక ఎప్పుడైతే కుటుంబ పార్టీ అన్నదానికి ఎప్పుడు కూడా ఆ పదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తాయి లెఫ్ట్ పార్టీలు. కానీ పినరయి విజయ్ నేను కూడా అందరిలాంటి వాడిని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశారు. తన కుటుంబాన్ని పూర్తిగా తన అధికారంలో ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేశారు. తన అల్లుడు మహమ్మద్ రియాజ్కు మంత్రి పదవి ఇవ్వడాన్ని అతని మంత్రివర్గంలో సహచరులు కూడా దాన్ని వ్యతిరేకించారు. పార్టీ కూడా వ్యతిరేకించే ప్రయత్నం చేసింది. ఆ పార్టీకి ఒక సుప్రీం ఉంటారు జాతీయ స్థాయిలో, కానీ కేరళలో మొత్తం తనదే ఆధిపత్యం, తన చెప్పిందే వేదం అన్నట్టుగా ఆయన వ్యవహరించిన విధానం ఏదైతే ఉందో, పినరయి విజయన్ అంత మోనోపలిగా వ్యవహరించిన విధానం కూడా స్థానికంగా ఆ పార్టీలో ఉన్న సొంత నేతలు కూడా దాన్ని క్యాడర్ కూడా డైజెస్ట్ చేసుకోలేకపోయినారు. అంతేకాదు తన కూతురు ఎక్స్ లాజిస్టిక్ సొల్యూషన్స్ ఐటీ కంపెనీ ఉంది. ఆ ఐటీ కంపెనీకి ప్రభుత్వం వైపు నుంచి నిధులు మళ్లించడం, అది ఇంకా ఎంక్వైరీ నడుస్తూనే ఉంది. దాని మీద ఇప్పటి వరకు కూడా ఒక క్లారిటీ లేదు. ఇక తన అల్లుడు మహమ్మద్ రియాజ్ పేరుతో జరిగిన అవినీతి, ఆయన మీద వచ్చిన అవినీతి ఆరోపణలు కానీ, సో ఇవన్నీ ఎఫెక్ట్ చూపించాయి పినరయి విజయన్కి. ఇక వ్యక్తిగతంగా మనం చూసినట్లయితే సీఎంఓ నుంచి కూడా ఏదైతే గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ ఎంక్వైరీలో దొరికిపోతే అది అక్కడ ఆ దొంగతనంలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, ఆ తరలింపులో ఇన్వాల్వ్ అయిన లింకులన్నీ కూడా సీఎంఓ నుంచి బయటపడ్డాయి. అది చాలా డ్యామేజ్ చేసింది విజయన్ ప్రభుత్వాన్ని ఈ రోజున. సో కనిపించకుండానే డ్యామేజ్ చేశాయి ఇలాంటి అంశాలు. ఇదంతా ఒక ఎత్తు అయితే, పూర్తి స్థాయిలో అక్కడ మనం చూసినట్లయితే ఈరోజు యూడీఎఫ్ లీడింగ్లో ఉంది. ఆల్రెడీ నేను చెప్పాను ఇక డిక్లేర్ చేయడం ఒకటే తరువాయి అని చెప్పి మ్యాజిక్ ఫిగర్ని కూడా దాటేసిన పరిస్థితి ఉంది. అయితే అలాంటి 2nd ప్లేస్లోని పినరయి విజయన్ కూటమి ఉంది, ఎల్డీఎఫ్ ఉంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ముఖ్యంగా ఆయనకు సంబంధించి
హిందూ వ్యతిరేక విధానాలు మొత్తాన్ని కూడా ఈ రోజు ఆయన కుర్చీ నుంచి దిగిపోవడానికి కారణమయ్యాయి. హిందూ ఓటర్లంతా కన్సాలిడేట్ అయ్యారు. ఈ రోజు వేరే ఆప్షన్ చూసుకునే ప్రయత్నం చేశారు. ఈ ఇండికేషన్ మొన్నే కనిపించింది. అక్కడ స్థానికంగా కొంత ఏదైతే తిరువనంతపురం లాంటి చోట్ల లోకల్ బాడీ సెలక్షన్స్ జరిగితే అక్కడ పూర్తి స్థాయిలో బీజేపీకి వైపు అక్కడ లోకల్గా ఉన్న ప్రజలు కూడా మొగ్గు చూపడం జరిగింది. అంటే మార్పు కోరుకుంటున్నారు అనేది అర్థమైంది. బీజేపీ ఆ స్థాయిలో అక్కడ కోపం చేసుకోలేని కారణంగా ఈరోజు యూడీఎఫ్ వైపు ప్రజలు మొగ్గు చూపడం జరిగింది. ముఖ్యంగా హిందూ వ్యతిరేక విధానం అంటే గతంలో ఆయన మీద ఒక విమర్శ ఉండింది. సుప్రీంకోర్టు తీర్పు అనే దాన్ని అడ్డం పెట్టుకొని పీరియడ్స్ లో ఉన్న మహిళల్ని శబరిమల టెంపుల్లోకి బలవంతంగా పోలీసులను పెట్టి పంపించే ప్రయత్నం చేయడం, దాని మీద చాలా వ్యతిరేకత వచ్చిన తర్వాత అప్పట్లో కొంత వెనక్కి దగ్గరు. రీసెంట్ గా ఎన్నికల ముందు స్వయంగా ట్రావెన్కోర్ సంస్థానమే ఈ అంశం మీద సుప్రీంకోర్టు తలుపు తట్టింది. మేము సాంప్రదాయాలను కొనసాగిస్తాం, గతంలో మీరు ఇచ్చిన తీర్పుని కొట్టేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసే ప్రయత్నం చేసింది. అది కూడా విజయన్ నేతృత్వంలోనే, విజయన్ పూర్తి స్థాయిలో వాళ్ళకి గైడ్ చేసిన తర్వాత. అంటే ఆయనకు అర్థమైపోయింది తాను ఓడిపోతున్నానని ఇలాంటి వాటి మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశాడు. అండ్ ఇంకోటి ఏంటంటే శబరిమల టెంపుల్లో ధ్వజస్తంభానికి బంగారు తాపడం అంశంలో కూడా ఈయన మీద చాలా విమర్శలు వచ్చాయి. ఆ తాపడానికి తీసుకొచ్చిన ఆ తాపడాలు అన్నీ ఉంటాయి కదా, బంగారు రేకులు, అవన్నీ కూడా మాయమైపోయినాయి. ఎంతమంది మీద ఎంక్వైరీ జరిగినా అసలు ఎక్కడికి పోయినాయి, ఎటు పోయినాయి దాని మీద ఒక క్లారిటీ అయితే లేదు. ఇక అంతేకాదు చాలా అంశాలు ఇందాక నేను చెప్పాను ఆల్రెడీ, గోల్డ్ స్మగ్లింగ్ విషయంలో కావచ్చు, ఇలాంటి అంశాల్లో ప్రత్యేకించి ఈ శబరిమల టెంపుల్ విషయంలో కావచ్చు, గతంలో ఈయన వ్యవహరించిన విధానం కావచ్చు, ఇవన్నీకి సంబంధించి చాలా హిందూ వ్యతిరేకతని పినరయి విజయన్ ప్రభుత్వం మూటగట్టుకుంది. మూర్ఖంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేసింది కొన్ని అంశాల్లో. సో హిందూ ఓటర్లంతా కూడా సంఘటితం అయ్యేలాగా ఏకతాటి మీదకి తెచ్చేలాగా చేసింది ఆయన మీద వచ్చిన వ్యతిరేకత. ఒక కుటుంబ పార్టీగా తన పార్టీని ఎల్డీఎఫ్ను, అదేవిధంగా తన కూటమిని, అదేవిధంగా తన ప్రభుత్వాన్ని ఒక కుటుంబంగా మార్చేసినందుకు ఈరోజు పినరయి విజయన్ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అందుకే ఆయన రిజల్ట్ రాకముందే ఒక రోజు ముందే తన అధికారిక ఖాతాలను కూడా పూర్తి స్థాయిలో తొలగించే ప్రయత్నం చేశారు. అంతే ముందుగానే స్మెల్ చేసినట్టున్నారు. మొత్తానికైతే మాత్రం ఇక్కడ పీపుల్ లెఫ్ట్ పార్టీని పూర్తి స్థాయిలో పక్కన పెట్టే ప్రయత్నం చేశారని కూడా మనం అనుకోవచ్చు. సో మొత్తానికైతే దేశవ్యాప్తంగా ఈరోజు లెఫ్ట్ పార్టీలకి ఇది ఒక ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం అనుకోవాలి. ఇది కేరళ ఒక్కటే వాళ్ళకి ఇప్పుడు దాకా ఉన్న హోపు. ఈరోజు ఆ కేరళని కూడా కోల్పోయిన పరిస్థితుల్లో లెట్స్ సీ మరి లెఫ్ట్ పార్టీల ప్రస్థానం ఇంకెలా ఉండబోతుంది అనేది కూడా మనం చూడాలి.